ఉంది. 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మీరు అంటా ఉన్నారు. ఏదో గత ప్రభుత్వం ప్రకటించింది, వీళ్ళు ఏదో ఇచ్చినారని చెప్పి నిరుద్యోగులే అంటా ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 60,000 ఉద్యోగాలు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి నేను ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి కంపారిజన్ చేయండి మీరు. వాళ్ళు 10 సంవత్సరాల పాలనలో ఉండి 140,000 ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తే, మేము వచ్చినటువంటి కొద్ది కాలంలోనే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే అనుకుందాం కాసేపు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అంటే తను ఉద్యోగం ఇస్తేనే కదా నీకు ఇచ్చినట్లు లెక్క. నీకు నిజంగానే ఉద్యోగం ఇచ్చే ఉద్దేశమే ఉంటే మీరు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ వస్తుందని తెలుసు, ఎలక్షన్ టైంలో ఎన్ని రోజులకి ప్రిపరేషన్కి ఇస్తాము, ఎన్ని రోజులు ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాము, ఈ ప్రణాళిక లేకుండా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావా అంటే పూర్తి స్వార్థం. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తానో లేదా తర్వాత ముచ్చట. నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వీళ్ళంతా నాకు ఓటేస్తారన్న ఒక స్వార్థంతో నిరుద్యోగులను మోసం చేయడం కోసం కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆ నోటిఫికేషన్స్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరిన్ని పోస్టులు యాడ్ చేసి వాళ్ళకి కొత్త నోటిఫికేషన్స్ కింద వాటిని చేయడం జరిగింది. సో ఇవాళ నువ్వున్నా నేనున్నా పాలనా పరంగా ఉద్యోగ ఉపాధి కల్పన చేయాల్సిందే, సంక్షేమం అభివృద్ధి చేయాల్సిందే. ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి యొక్క ఏ ఒక్కరి యొక్క క్రెడిట్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎవరున్నా కూడా అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో ఇవాళ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని సేవ్ చేయాలని ఒక సంవిధాన రూపకంగా ఈ దేశంలో ఒక రిఫార్మ్ కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మేము దానిని ఎందుకు తుంగలో తొక్కుతాం? సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు. నాకు అవకాశం వచ్చింది, ఈ వచ్చిన అవకాశాన్ని నేను 100% ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని నిశ్చయించుకున్నాను. అది చేస్తా. తర్వాత నేను ఇంకా చేసిన తర్వాత నా మంచి పనిని చూసి ప్రజలు నన్ను మళ్ళీ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. అందుకే కదా మొన్న సవాల్ విసిరాడు, ఒకటి కాదు ఏమంటే షేర్ ఖాన్ 100 లెక్క పెట్టని చెప్పినాడు మొన్న. మరి అది కదా. సో రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? తన పనితనం, తన